రాష్ట్ర ప్రభుత్వాలు యువజన వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ధర్మేందర్ ఆరోపించారు. ఆదిలాబాద్ పట్టణంలో ఆదివారం నిర్వహించిన జిల్లా మహాసభలకు ఆయన హాజరయ్యారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందని కేంద్రాన్ని ప్రశ్నించారు. అంతకుముందు పట్టణంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపట్టారు. నా పేరు ధర్మేంద్ర, ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా 3వ మహాసభలు ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీతోని ప్రదర్శనతోని జరగబోతున్నాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా యువజన వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తుంది. దీనిలో భాగంగానే దాదాపు ఆగస్టు అంటే మే 3, 1959లో ఆవిర్భవించినటువంటి ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఇప్పటికీ కూడా పూర్తిగా దేశంలో ఉన్నటువంటి దాదాపు 60 కోట్ల మంది యువజనుల హక్కుల కోసము వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి దాదాపు 67 సంవత్సరాలుగా కృషి చేస్తుంది. దానిలో భాగంగానే వచ్చే నెల 8, 9, 10 తేదీల్లో యాదగిరిగుట్టలో ఏఐవైఎఫ్ 3వ రాష్ట్ర మహాసభలు జరగబోతున్నాయి. ఆ మహాసభల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు యువత అంతా కూడా కదం తొక్కుతూ పదం పాడుతూ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో విద్యార్థులు యువజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పెద్ద ఎత్తున అక్కడ కార్యాచరణ తీసుకుని భవిష్యత్తు పోరాటం నిర్వహించుకోబోతున్నాం. ఈ మధ్యన చూసాం, ఢిల్లీలో దాదాపు 32 రోజుల పాటు నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ సంబంధించి జంజీ యువత పూర్తిగా ఈ దేశంలో ఒక రాజకీయ ప్రకంపనలు సంబంధించిన నేపథ్యం ఉంది. ఈరోజు ప్రధానంగా 1947 సంవత్సరంలో స్వతంత్ర పోరాటాన్ని మనందరం కూడా చూడకపోవచ్చు, కానీ 2026 సంవత్సరంలో ఢిల్లీ కేంద్రంగా జంతర్ మంతర్ దగ్గర ఈ దేశంలో అకౌంటబిలిటీగా ప్రభుత్వం ఉండాలని చెప్పి విద్యార్థుల యువత జరిపినటువంటి పోరాటం మరో స్వతంత్ర పోరాటానికి దిక్సూచిగా మారినటువంటి సందర్భం ఉంది. కానీ ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం దాదాపు ఈ 12 సంవత్సరంలో పూర్తిగా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం పూర్తిగా కాలయాపన చేస్తూ ఈరోజు పూర్తిగా దేశంలో నిరుద్యోగాన్ని పెంచేటటువంటి పరిస్థితిని కనిపిస్తుంది. మోడీ ప్రభుత్వం ఈ 12 సంవత్సరాల వ్యవధిలో కూడా ప్రభుత్వ రంగ సంస్థల్ని